హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్లాస్. ఐఎమ్ శ్రీనివాస్ అడుసుమల్లి. నిన్న మనము 9th ఎపిసోడ్లో ఇచ్చినటువంటి హోంవర్క్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్యలో ఆపేశాము. దాన్ని ఈ రోజున కంటిన్యూ చేద్దాం. ఈ క్లాస్ బిగిన్ చేసే ముందు నిన్న మన ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత ఇద్దరు స్టూడెంట్స్ 2 డౌట్స్ అడిగారు. అవి ముందు క్లారిఫై చేసిన తర్వాత క్లాస్లోకి వెళ్దాం. ఆ డౌట్స్ ఏమిటంటే, ఫస్ట్ రాజేశ్వరరావు అనేటటువంటి స్టూడెంట్ ఒకటి అడిగారు. ఏంటంటే ఆయన అడిగింది దీని గురించి, ఐ డిడ్ నాట్ బై ఎనీ బుక్స్, ఐ డిడ్ నాట్ బై బుక్స్, ఈ రెండింటి గురించి రాస్తూ ఆయన ఏమన్నారంటే, టీచర్ ఒకవేళ ఒక స్టూడెంట్ని నీ పుస్తకాలు చూపించు అన్నప్పుడు అప్పుడు ఆ స్టూడెంట్ ఐ డిడ్ నాట్ బై బుక్స్ అని అనొచ్చు. లేదు ఒక వ్యక్తి స్టూడెంట్ అని ఎవరైనా ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఐ డిడ్ నాట్ బై ఎనీ బుక్స్ అనొచ్చు అనకూడదా, కొంచెం క్లారిఫై చేయండి సార్ అని అడిగారు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, రాజేశ్వరరావు గారు, ఇప్పుడు ఒక టీచర్ ఒక స్టూడెంట్ని ఒక స్పెసిఫిక్ బుక్ ఉందా అని అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ గ్రామర్ బై రెనన్ మార్టిన్, నిన్ను కొనమని చెప్పాను కదా, ఉందా అని అడిగారు, చూపించు అని అడిగారు అనుకోండి. అప్పుడు ఆ స్టూడెంట్ ఐ డిడ్ నాట్ బై ది బుక్, ఐ డిడ్ నాట్ బై ద బుక్, ఆ దా అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు వాడుతున్నాడంటే, టీచర్ స్పెసిఫిక్ బుక్ గురించి అడిగితే అతను కూడా స్పెసిఫిక్గా ఆ పుస్తకం నేను కొనలేదు అని చెప్పే సందర్భంలో ఐ డిడ్ నాట్ బై ద బుక్ అని చెప్పొచ్చు. ఆ బుక్ అనే ప్లేస్లో ప్లూరల్స్ వస్తే, అంటే నీ దగ్గర బుక్స్ కొన్నావా లేదా బుక్స్ చూపించు అన్నప్పుడు ఐ డిడ్ నాట్ బై బుక్స్ అన్నా, ఐ డిడ్ నాట్ బై ఎనీ బుక్స్ అన్నా ప్లూరల్ సెన్స్లో వాడేటప్పుడు ఎనీ వాడినా వాడకపోయినా వాటి మధ్యలో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇది నేను మీకు స్టాండర్డ్ గ్రామర్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేసి చెప్తున్నాను. ఇందులో నా పైత్యమేమి లేదు. కాబట్టి ఐ డిడ్ నాట్ బై బుక్స్, ఐ డిడ్ నాట్ బై ఎనీ బుక్స్ అన్నప్పుడు వాటి మధ్యలో డిఫరెన్స్ పెద్దగా మీరు కనిపెట్టగలిగినంత శోధించదగినటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్గా అడిగితే ఆ స్పెసిఫిక్ బుక్ గురించి ఐ డిడ్ నాట్ బై దట్ బుక్, ఐ డిడ్ నాట్ బై ద బుక్, ఆ రెండింటి లేదని చెప్పొచ్చు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ మేడం గారు పద్మశ్రీ టేల్కర్ గారని ఈవిడేమని అడిగారంటే, సార్ 4th సెంటెన్స్లో దేర్ ఆర్ సమ్ బర్డ్స్ ఇన్ ది ట్రీ అని వాడారు మీరు, మనకి జనరల్గా ఆన్ ది ట్రీ అని కదా మనం చదువుకునేదని అడిగారు. మేడం గారు, ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ ఇన్ ది ట్రీ అనేది నేను నేటివ్ స్పీకర్స్ రాసినటువంటి, పిల్లల కోసం రాసినటువంటి చాలా కథల్లో ఇన్ ది ట్రీ యూసేజ్ నేను చాలా సందర్భాల్లో చూశాను. ఇన్ ది ట్రీ అని, దెర్ ఆర్ బర్డ్స్ చిర్పింగ్ ఇన్ ది ట్రీస్ అని చాలా సందర్భాలు, చిర్పింగ్ అని కాదు, అటువంటి సెంటెన్సెస్ ఇన్ ది ట్రీ అనేది వాడకం నేను చాలా సందర్భాల్లో చూశాను. తర్వాత మనం ఆన్ అనేది ఎప్పుడు వాడతామంటే, ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద కానీ లేదా ఏదైనా టాప్ మోస్ట్ పాయింట్ పైన ఏదైనా ఉన్నప్పుడు మనం ఆన్ అనేటటువంటిది వాడతాం. ఆన్ అనే ప్రిపోజిషన్ వాడే సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కాకుండా 1-2 సందర్భాలు ఏమిటంటే, ఒకటి ఫ్లాట్ సర్ఫేస్ మీద ఏదైనా ఉన్నప్పుడు వాడతాము, రెండవది ఏదైనా సరే టాప్ మోస్ట్ పాయింట్ మీద ఉందనుకోండి, అప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఇప్పుడు ఆ కెమెరా ట్రైపాడ్ మీద ఉన్నది, ట్రైపాడ్ ఫ్లాట్ సర్ఫేస్ కాదు, అయినప్పటికీ ఎక్కడుంది అది, ట్రైపాడ్కి టాప్ మోస్ట్ పాయింట్ పైన కెమెరా ఉంది. అందుకని ఏం చెప్తాము, ది కెమెరా ఈజ్ ఆన్ ద ట్రైపాడ్ అని చెప్తాం, ది కెమెరా ఈజ్ ఆన్ ది ట్రైపాడ్ అని చెప్తాం. ఏం చెప్తాము, ద కెమెరా ఈజ్ ఆన్ ద ట్రైపాడ్ అని చెప్తాం, ది కెమెరా ఈజ్ ఆన్ ద ట్రైపాడ్ అని చెప్తాం. ట్రైపాడ్ ఫ్లాట్ సర్ఫేస్ కాదు, ట్రైపాడ్కి అప్పర్ మోస్ట్ పాయింట్లో టాప్ పాయింట్ పైన కెమెరా ప్లేస్ చేయబడింది, అందుకని ఆన్ వాడాం. దీన్నే కనుక మనం ఎక్స్ట్రాపోలేట్ చేస్తే, చెట్టుకి శిఖరాగ్రహణ అన్నిటికంటే టాప్ మోస్ట్ పాయింట్లో కనుక ఏదైనా పక్షి ఉంటే దెర్ ఈజ్ ఎ బర్డ్ ఆన్ ది ట్రీ అని వాడవచ్చు. కానీ ఇక్కడ ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇన్ ది ట్రీ అని నేను చెప్పినట్టు వాడారనుకోండి, విన్నవాళ్ళు ఏమిటి వీడికి ఇంగ్లీష్ రాదా అనుకుంటారు. ఆన్ ది ట్రీ కదా, ఇన్ ది ట్రీ కాదా, ఇన్ ది ట్రీ అని మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎదుటి వాళ్ళు మీకు ఇంగ్లీష్ రాదనేటటువంటి భావనకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని జనబాహుళ్యంలో ఉన్నటువంటి ఆన్ ది ట్రీయే వాడేసేయండి. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇన్ ప్లేస్లో ఆన్ వాడేయండి. ఇన్ను తప్పు అని నేను చెప్పటం లేదండి, ఇన్ను నేను చాలా కథల్లో నేను చూశాను. కాబట్టి ఇన్ ది ట్రీ వాడినందువల్ల తప్పు లేదు. ఆన్ ది ట్రీ జనబాహుళ్యంలో అందరూ వాడుతున్నటువంటి పదము ఆన్ ది ట్రీ. కాబట్టి మనం కూడా ఆన్
ట్రీయే వాడదాం. నేను కూడా ఈ రోజు నుంచి ఆన్ ది ట్రీయే వాడతాను, తప్పేమీ లేదు. కాబట్టి ఆన్ ది ట్రీయే వాడదాం. అర్థమైందా? ఇక మన క్లాస్లోకి వెళ్దాం. ఇక్కడ ఈ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, అదే 25th సెంటెన్స్. తలుపుకి గొళ్ళెం ఉన్నది. ఆ గొళ్ళాన్ని ల్యాచ్ అంటారండి, LATCH, ల్యాచ్ అంటారు. ఓకే, ఇది ఎక్కడుంది? దేర్ ఈజ్ ఎ ల్యాచ్. ఎక్కడుంది? మీరందరూ బహుశా టు అనే ప్రిపోజిషన్ వాడుంటారు. ఇది ఆన్ అనే ప్రిపోజిషన్. దేర్ ఈజ్ ఎ ల్యాచ్ ఆన్ ది డోర్ అని చెప్పాలి. దేర్ ఈజ్ ఎ ల్యాచ్ ఆన్ ది డోర్. నెక్స్ట్ సెంటెన్స్, మా వీధిలో చాలా వీధి కుక్కలు ఉన్నాయి. వీధి కుక్కల్ని స్ట్రే డాగ్స్ అంటారండి. వీధి కుక్కలని స్ట్రే డాగ్స్ అంటారు. దెర్ ఆర్ మెనీ స్ట్రే డాగ్స్ ఇన్ అవర్ స్ట్రీట్. దెర్ ఆర్ మెనీ స్ట్రే డాగ్స్ ఇన్ అవర్ స్ట్రీట్. అదేవిధంగా చెస్ బోర్డ్లో 64 గడులు ఉన్నాయి. చెస్ బోర్డ్లో ఉండే గడులని స్క్వైర్స్ అంటాం. ఇవి ఎక్కడున్నాయి? చెస్ బోర్డ్ మీద ఉన్నాయి. చెస్ బోర్డ్ అనేది ఫ్లాట్ సర్ఫేస్, కాబట్టి ఇక్కడ ప్రిపోజిషన్ వచ్చేసి ఆన్ రావాలి. దెర్ ఆర్ 64 స్క్వైర్స్ ఆన్ ఎ చెస్ బోర్డ్ అని చెప్పాలి. తర్వాత, ఆ అంగడిలో చాలా బొమ్మలు ఉన్నాయి. దెర్ ఆర్ టాయ్స్ ఇన్ దట్ షాప్. ఆ షాపింగ్ మాల్లో ఒక లిఫ్ట్ ఉంది. ఆ షాపింగ్ మాల్లో ఒక లిఫ్ట్ ఉంది. సో లిఫ్ట్ని మనం ఎలివేటర్ అంటామండి. లిఫ్ట్ అనము ఎలివేటర్ అంటాం. మన వాడుక భాషలో మనం లిఫ్ట్ అని వాడతాం, కానీ దాన్ని ఎలివేటర్ అనాలి. ఓకే, దెర్ ఈజ్ అన్ ఎలివేటర్. మళ్ళీ ఇక్కడ షాపింగ్ మాల్ అననక్కర్లేదు. మాల్ అంటేనే షాపింగ్ మాల్ అని. మాల్ అంటే అర్థం ఏంటంటే అన్ ఎన్క్లోజ్డ్ షాపింగ్ ఏరియా. అన్ ఎన్క్లోజ్డ్ షాపింగ్ ఏరియాని మాల్ అంటారు. అటువంటప్పుడు మళ్ళీ షాపింగ్ మాల్ అని వాడనక్కర్లేదు, రిడెండెన్సీ వచ్చేస్తుంది. అందుకని ఏం చెప్తాము? దెర్ ఈజ్ అన్ ఎలివేటర్ ఇన్ దట్ మాల్. ఎలివేటర్ స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి. తర్వాత, ఇదేంటి? ఆ షాపింగ్ మాల్ 3వ అంతస్తులో యాపిల్ షోరూమ్ ఉంది. దెర్ ఈజ్ అన్ యాపిల్ షోరూమ్. ఎక్కడుంది? 3వ అంతస్తులో ఉంది అనగానే మీరు ఇన్కి వెళ్ళకూడదు. 3వ అంతస్తు ఫ్లోర్ మీద ఉంది ఆ కొట్టు, ఆ షాప్. యాపిల్ షోరూమ్ అనేది 3వ అంతస్తు ఫ్లోర్ మీద ఉంది. అర్థమైందా? మనం ఏమనుకుంటామంటే 3వ అంతస్తులో ఉందన్నప్పుడు ఇన్ వాడేస్తారు మీరు. దెర్ ఈజ్ అన్ యాపిల్ షోరూమ్ ఇన్ ది 3rd ఫ్లోర్ ఆఫ్ దట్ మాల్. వాడే అవకాశం ఉంటుంది, వాడకపోతే మంచిదే. కాబట్టి ఇక్కడ ఏమి రావాలంటే ఆన్ ది 3rd ఫ్లోర్ అని రావాలి. గుర్తుపెట్టుకోండి, ఆన్ ది 3rd ఫ్లోర్ రావాలి. 3rd ఫ్లోర్ యొక్క ఫ్లోర్ మీద ఆ షోరూమ్ ఉంది. కాబట్టి దెర్ ఈజ్ అన్ యాపిల్ షోరూమ్ ఆన్ ది 3rd ఫ్లోర్ ఆఫ్ దట్ మాల్. నెక్స్ట్ ఏమిటి? క్లాస్ రూమ్లో కొంతమంది పిల్లలు ఉన్నారు. సో ఇక్కడ మీరు చిల్డ్రన్ రాసినా, స్టూడెంట్స్ రాసినా, ప్యూపిల్స్ రాసినా నష్టం లేదు. ఇక్కడ ఏం పెట్టుకుంటాం మనము? ఇది పాజిటివ్ సెంటెన్స్, పిల్లలు అనే ప్లూరల్ వాడుతున్నాం. నిన్నే నేర్చుకున్నాం కదా మనం. ఏం వాడతాము? దెర్ ఆర్ సమ్ చిల్డ్రన్, దెర్ ఆర్ సమ్ ప్యూపిల్స్ ఇన్ ది క్లాస్ రూమ్. నైస్. తర్వాత, అది శీతాకాలము, చెరువులో ఐస్ ఉంది. అది శీతాకాలం, చెరువులో ఐస్ ఉంది. ఇట్ ఈస్ వింటర్, అంతవరకు ఓకే. చెరువులో ఐస్ ఉన్నది. సైన్స్ వాళ్ళకి తెలుసు, ఆర్ట్స్ వాళ్ళకి జనరల్గా తెలియదు. చెరువులో ఐస్ ఎప్పుడు పై లేయర్స్లోనే ఉంటుంది. చెరువు అడుగు భాగంలో నీరుగానే ఉంటుంది. అడుగు భాగం ఎప్పుడు గడ్డగట్టదండి. చెరువులో ఎప్పుడు నీరుగానే ఉంటుంది. కేవలము పై సర్ఫేస్ మాత్రమే గడ్డగడుతుంది. ఈవెన్ అంటార్కిటికాలో కూడా పై లేయర్సే గడ్డగడతాయి, అడుగు మొత్తం నీరు ఉంటుంది. ఆ నీరు గడ్డగడితే ఆక్వాటిక్ యానిమల్స్ ఏమీ బ్రతకవు, సముద్ర జీవులు ఏమీ బ్రతకవు. కాబట్టి కిందంతా నీరే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడుంది ఐసు? పైన ఉంది. పైన ఉందంటే ఏం చెప్పుకోవాలి మనం? ఇక్కడ ఇన్ రాయకూడదు, ఇక్కడ ఏం చెప్పాలి? ఆన్. అర్థమైందా? దేర్ ఈజ్ ఐస్ ఆన్ ది లేక్ అనే చెప్పాలి. నెక్స్ట్, గదిలో ఒక సోఫా 4 కుర్చీలు ఉన్నాయి. గదిలో ఒక సోఫా 4 కుర్చీలు ఉన్నాయి. దీన్ని మీరు ఎలా అయినా రాయొచ్చు. దేర్ ఈజ్ ఎ సోఫా అండ్ 4 చైర్స్ ఇన్ ది రూమ్, లేదా దేర్ ఆర్ 4 చైర్స్ అండ్ ఎ సోఫా ఇన్ ది రూమ్. ఎలా రాసినా కరెక్టే. తర్వాత, సిటీ సెంటర్లో జనసమూహం ఉన్నది. సిటీ సెంటర్లో జనసమూహం ఉంది. జనసమూహం అనేది కలెక్టివ్ నౌన్ అంటాం. నౌన్స్లో చెప్తాను. ఆ జనసమూహం మొత్తాన్ని కలిపి మనం ఒక పదం వాడతాం. ఆ పదాన్ని క్రౌడ్ అంటారు. సో జనసమూహం ఉంది. సో ఇక్కడ ఏం వాడతామంటే మనము క్రౌడ్ వాడతాం. వాడిన తర్వాత సిటీ సెంటర్ అని మీరు ఎప్పుడు వాడినప్పటికీ ఇక్కడ దా అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. సో దెర్ ఈజ్ ఎ క్రౌడ్ ఇన్ ద సిటీ సెంటర్. ఇది మాత్రం మర్చిపోకూడదు. సిటీ సెంటర్ వచ్చినప్పుడు దా అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ రావాలి. సో ఈ మొత్తం కలిసి మీరు బై హార్ట్ చేయండి. బై హార్ట్ అంటే గుర్తుపెట్టుకోండి.
ద సిటీ సెంటర్ అని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ తర్వాత మీరు ఇక్కడ ఆ డెఫినెట్ ఆర్టికల్ మర్చిపోకుండా ఉంటారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు ముఖ్యమైన మీటింగ్ ఉంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమైన మీటింగ్ ఉంది. దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. స్పెసిఫిక్ టైం చెప్తున్నాం. స్పెసిఫిక్ టైం, ఖచ్చితమైన టైం చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే ఏం చెప్తాం? స్పెసిఫిక్ అని ఎప్పుడు వచ్చినా సరే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ అట్ 4 o'clock. ఇది ఇంతకుముందు మీకు చెప్పాను. ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ది ఈవినింగ్. ఓకే. తర్వాత ఉదయం 8 గంటలకు హైదరాబాదుకు రైలు ఉంది. ఇక్కడ ఏం చెప్పాలంటే దెర్ ఈజ్ ఎ ట్రైన్. ఎక్కడికి? హైదరాబాద్కు. హైదరాబాద్కు అనేది మనం ఒక డెస్టినేషన్ చెప్తున్నాం. డెస్టినేషన్ చెప్పినప్పుడు ఎప్పుడు టు అనే ప్రిపోజిషన్ వాడాలి. కాబట్టి ఇక్కడ దెర్ ఈజ్ ఎ ట్రైన్ టు హైదరాబాద్ అట్ 8. ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఇన్ ది ఈవినింగ్ చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏం రావాలా? సో దెర్ ఈజ్ ఎ ట్రైన్ టు హైదరాబాద్ అట్ 8 ఇన్ ది మార్నింగ్. ఇన్ ది మార్నింగ్. ఓకే. అట్ 8 స్పెసిఫిక్ టైం కాబట్టి అట్ 8 చెప్తున్నాం. టు హైదరాబాద్ డెస్టినేషన్ కాబట్టి హైదరాబాద్ డెస్టినేషన్ టు అనే ప్రిపోజిషన్ వాడాం. నెక్స్ట్, ఇంటికి వెళ్ళే సమయం అయ్యింది. ఇంటికి వెళ్ళే సమయం అయ్యింది అన్నప్పుడు ఇట్స్ టైమ్ టు గో. ఇక్కడ ఏం ప్రిపోజిషన్ పెట్టారు? ఇక్కడ ఎటువంటి ప్రిపోజిషను పెట్టకూడదు. ఇక్కడ ఎటువంటి ప్రిపోజిషన్ పెట్టకూడదు. అర్థమైందా? ఇట్స్ టైమ్ టు గో హోమ్. సో గో తర్వాత గో హోమ్లో ఎప్పుడు ప్రిపోజిషన్ వాడకూడదు. గో హోమ్ అన్న దగ్గర మధ్యలో టు అనే ప్రిపోజిషన్ వాడకూడదు. అసలు ఏ ప్రిపోజిషన్ వాడకూడదు. తర్వాత టేబుల్ పై పుస్తకం ఉంది. అది షేక్స్పియర్ రచించిన జూలియస్ సీజర్. సో టేబుల్ పై పుస్తకం ఉందంటే అందరు రాసేసి ఉంటారు. దెర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ది టేబుల్. గుడ్. ఇట్ ఈస్, అది షేక్స్పియర్ రచించిన జూలియస్ సీజర్ అంటే సింపుల్గా మీరు ఈ పుస్తకాన్ని ఇట్తో స్టార్ట్ చేసేయచ్చు. ఇట్ ఈస్ జూలియస్ సీజర్ బై షేక్స్పియర్. ఇట్ ఈస్ జూలియస్ సీజర్ బై షేక్స్పియర్. ఇది కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. ఈ సెంటెన్స్ కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ సెంటెన్స్ ఏమిటంటే తలుపు దగ్గర ఎవరో ఉన్నారు. ఆ ఎవరో అనేది మనకు తెలియదు, ఇండెఫినెట్. కాబట్టి ఎవరో అన్నప్పుడు మనము సమ్వన్ అనేది వాడతాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలంటే దెర్ ఈజ్ సమ్వన్ అట్ ది డోర్. దెర్ ఈజ్ సమ్వన్ అట్ ది డోర్. ఈ 2 సెంటెన్స్లు మీకు నేను ఇవ్వలేదు. సో పాత ఉన్నాయి, దాన్ని నేను ఎటు రాసేసాను. ఏంటంటే ఇవి అది నీ తప్పు కాదు అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. ఓకే. ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. అది నేరం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. తర్వాత ఈ సెంటెన్స్ చూడండి. చాలా చలిగా ఉంది, దయచేసి కిటికీ మూసివేయి. చాలా చలిగా ఉంది, దయచేసి కిటికీ మూసివేయి. చాలా చలిగా ఉందంటే మీరు ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అని రాసి ఉంటారు. అది తప్పు కాదు. అది ఎంత మాత్రం తప్పు కాదు. కానీ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అని రాయటం కంటే ఇట్ ఈస్ ఫ్రీజింగ్, ఇట్ ఈస్ ఫ్రీజింగ్ అని రాయటము, ఈజ్ వెరీ కోల్డ్, ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అనే బదులు ఇట్ ఈస్ ఫ్రీజింగ్ అని రాస్తే అది కొంచెం మంచి పదం. కాబట్టి అందులో పెద్ద గొప్పతనం ఏమి లేదు. ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అన్న ఎటువంటి ఆక్షేపణ లేదు. కానీ ఈ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ బదులు మనము ఫ్రీజింగ్ అనే పదం వాడాం. అంతకంటే ఏం లేదు. అంటే చలి ఎంత ఉందనేది మనము అతిశయోక్తితో కూడి చెప్తున్నాం. గడ్డగట్టుకుపోయిన చలి ఉంటుంది కొన్ని దేశాల్లో, కాదంటం లేదు. కానీ మన దగ్గర కూడా బాగా చలిగా ఉందనుకోండి, అతిశయోక్తితోటి గడ్డగట్టుకుపోయేలా ఉంది, కొంచెం కిటికీలు మూయండి అని అంటాం. సో దాన్ని ఎలా వాడతాము? ఇట్ ఈస్ ఫ్రీజింగ్. ఇక్కడ చూడండి, ఇది మీరు ఏమి రాస్తారో తెలియదు నాకు, దయచేసి కిటికీ మూసివేయ అనేది మనం ఇక్కడ 2 రకాలుగా రాయొచ్చు. వుడ్ యూ క్లోజ్ ది విండో ప్లీజ్, వుడ్ యూ క్లోజ్ ది విండో ప్లీజ్, లేదా వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ది విండో. వుడ్ యూ క్లోజ్ ది విండో ప్లీజ్ ఆర్ వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ది విండో. ఇవి 2 సెమీ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్. వుడ్ యూ క్లోజ్, వుడ్ యూ లైక్ అని వుడ్ యూ తర్వాత ఎప్పుడు ఇన్ఫినిటివ్ వస్తుంది, బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది. ఇన్ఫినిటివ్స్ చెప్పాను ఆల్రెడీ మీకు. టూ లేకుండా ఉన్నటువంటి ఇన్ఫినిటివ్ని బేర్ ఇన్ఫినిటివ్ అంటాం. సో వుడ్ యూ తర్వాత ఎప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది, ఇన్ఫినిటివ్ వితౌట్ టూ వస్తుంది. వుడ్ యూ పాస్ ది సాల్ట్ ప్లీజ్, వుడ్ యూ పాస్ ది సాల్ట్ ప్లీజ్. అక్కడ ఉన్నటువంటి ఉప్పును కొంచెం ఇటు ఇస్తారని అడుగుతాం. సో అక్కడ ఇది వుడ్ యూ తర్వాత ఎప్పుడు ఇన్ఫినిటివ్ వితౌట్ టూ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ది విండో. ఈ వుడ్ యూ మైండ్ ఎప్పుడు వచ్చినా సరే తర్వాత ఇక్కడ
ఏమిటిది? ప్రజెంట్ పార్టిసిపుల్ రావాలి. ఇది ఇక్కడ జెరండ్ ఫామ్లో ఉంది. అర్థమైందా? సో ఇక్కడ ఎప్పుడు ఇంగ్ ఫామ్లో ఉన్నటువంటి ప్రజెంట్ పార్టిసిపుల్ రావాలి. వుడ్ యు మైండ్ తర్వాత ఎప్పుడు అది సెమీ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ అనమాట. అది మీరు అలా గుర్తుపెట్టేసుకోండి. వుడ్ యు వచ్చినప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ రావాలి. వుడ్ యు మైండ్ వచ్చినప్పుడు వెంటనే ప్రజెంట్ పార్టిసిపుల్ రావాలంటే బేస్ ఫామ్కి ఐఎన్జి యాడ్ చేస్తాం. ఇక్కడ మీకోసము కొన్ని ఇచ్చాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాను? మీరు వెళ్ళిపోయే ముందు కొంచెము లైట్లు ఆర్పేస్తారా? మనం చాలా హోటల్స్లో చూస్తాం, అంటే లాడ్జెస్లో బయటికి వెళ్ళే ముందు అది లైట్లన్నీ ఆర్పేయండి అని ఉంటుంది అక్కడ. సో వుడ్ యు మైండ్, చూడండి ఇక్కడ లైట్లు ఆర్పటం అంటే టర్నింగ్ ఆఫ్ అంటాం. సో ఇక్కడ వుడ్ యు మైండ్ అని రాగానే ఇక్కడ ఏమొచ్చింది? టర్నింగ్ అనేటటువంటి ప్రజెంట్ పార్టిసిపుల్ వచ్చింది. సో వుడ్ యు మైండ్ టర్నింగ్ ఆఫ్ ది లైట్స్ బిఫోర్ లీవింగ్? వుడ్ యు మైండ్ పికింగ్ అప్ మై సన్ ఫ్రమ్ స్కూల్? నాకు కొంచెం వేరే మీటింగ్ ఏదో ఉంది, స్కూల్ నుంచి మా అబ్బాయిని ఇంటికి తీసుకురాగలరా అన్నప్పుడు మనం వాడేటటువంటిది ఏంటంటే వుడ్ యు మైండ్ పికింగ్ అప్ మై సన్ ఫ్రమ్ స్కూల్? అదేవిధంగా మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏదో అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ వారు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆ టైంకి మీకు వేరే పని వచ్చింది. అప్పుడు అక్కడ రిసెప్షనిస్ట్కి ఫోన్ చేస్తారో, మీరు వెళ్ళి ఏమడుగుతారంటే వుడ్ యు మైండ్ రీషెడ్యూలింగ్ ది అపాయింట్మెంట్ ఫర్ ఎ లాటర్ డేట్? వుడ్ యు మైండ్ రీషెడ్యూలింగ్ ది అపాయింట్మెంట్ ఫర్ ఎ లాటర్ డేట్? సో ఈ అపాయింట్మెంట్ని తర్వాత రోజుకి రీషెడ్యూల్ చేయగలరా అని అడుగుతారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మాతో డిన్నర్కి కలవగలరా? ఏమంటున్నాము? వుడ్ యు మైండ్ జాయినింగ్ అస్ ఫర్ డిన్నర్ టునైట్? వుడ్ యు మైండ్ జాయినింగ్ అస్ ఫర్ డిన్నర్ టునైట్? తర్వాత ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదండి, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వుడ్ యు మైండ్ ఎక్స్ప్లెయినింగ్ ది కాన్సెప్ట్ అగైన్? వుడ్ యు మైండ్ ఎక్స్ప్లెయినింగ్ ది కాన్సెప్ట్ అగైన్? సో ఇక్కడ వుడ్ యు మైండ్ రాగానే ఎక్స్ప్లెయినింగ్ ది కాన్సెప్ట్ వచ్చేస్తుంది. అదేవిధంగా వుడ్ యు మైండ్ అటెండింగ్ ది పార్టీ టుమారో? వుడ్ యు మైండ్ అటెండింగ్ ది పార్టీ టుమారో? తర్వాత మీరు జనరల్గా ఏదైనా జర్నీ చేసేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లోనూ ఉంటారు, కొంచెం వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, పక్క వాళ్ళని అడుగుతారు, కొంచెం నా బ్యాగ్ చూస్తూ ఉంటారా, నేను కొంచెం వాష్రూమ్కి వెళ్ళొస్తానని. అటువంటి సందర్భంలో వాడేది ఏంటంటే వుడ్ యు మైండ్ కీపింగ్ ఎన్ ఐ ఆన్ మై బ్యాగ్ వైల్ ఐ గో టు వాష్రూమ్? అర్థమైందా? కానీ సింగపూర్ ఎయిర్పోర్ట్లో స్పెసిఫిక్గా అక్కడ రాస్తారు, ఇటువంటి పనులు, ఇటువంటి బాధ్యతలు మాత్రం ఎప్పుడు తీసుకోకండి అని. ఏంటంటే సింగపూర్లో మీ దగ్గర ఎటువంటి నార్కోటిక్స్ డ్రగ్స్ దొరికితే చాలు ఉరిశిక్షేస్తారు. అది ప్రూవ్ చేసుకోవటము, ఇది నాది కాదు, ఎవరో ఇచ్చెళ్ళారు, సింగపూర్లో దొరికితే చాలు ఉరిశిక్షే, ఇంకో వేరే శిక్ష లేదు అక్కడ. అందుకని అక్కడ స్పెసిఫిక్ చాలా చోట్ల రాసి ఉంటాయి, ఎవరి యొక్క బ్యాగేజ్ని మీరు చూస్తామని మీరు ఎవరైనా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా డినై చేయండి అని రాస్తారు. ఓకే, సో వుడ్ యు మైండ్ కీపింగ్ ఎన్ ఐ ఆన్ మై బ్యాగ్ వైల్ ఐ గో టు వాష్రూమ్? సో ఇవి మీరు కామెంట్స్లో మీరేమైనా సొంతంగా ఒక 10 సెంటెన్సులు రాయండి. అందరూ ఒక్కొక్కళ్ళు 10 కాదు, రాసి చూడండి, ట్రై చేయండి. ఓకే, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవటానికి చాలా వనరులు ఉన్నాయి. వనరులని ఇంగ్లీష్లో రిసోర్సెస్ అంటామండి. వనరులను రిసోర్సెస్ అంటాం. మీరు రాసి ఉంటే ఇబ్బంది లేదు, రాయకపోతే వనరులు అంటే రిసోర్సెస్ అంటాం. ఏంటి ఇక్కడ? దెర్ ఆర్ మెనీ రిసోర్సెస్, చాలా వనరులు అన్నాం కదా. దెర్ ఆర్ మెనీ రిసోర్సెస్ టు లెర్న్ ఇంగ్లీష్. తర్వాత పిల్లలందరికీ సరిపోయినన్ని పాలు ఉన్నాయి. పిల్లలందరికీ సరిపోయినన్ని పాలు ఉన్నాయి. దెర్ ఈజ్ ఇనఫ్ మిల్క్ ఫర్ ఆల్ చిల్డ్రన్. దెర్ ఈజ్ ఇనఫ్ మిల్క్, సరిపోయినన్ని ఎవరికి ఎన్ని కావాలో అన్ని ఉన్నాయి అన్నప్పుడు ఇనఫ్ అనేటటువంటి పదం వాడతాం. సో ఇక్కడ మిల్క్ అనేది మళ్ళీ మనకి అన్కౌంటబుల్ నౌన్ కదా, అందుకని దాని ముందు వచ్చినటువంటి వర్బ్ ఏంటి? ఈజ్. ఎందుకంటే అన్కౌంటబుల్ నౌన్స్ని మనం సాధారణంగా ప్లూరల్స్ ఉండవు, వాటికి ప్లూరల్స్ ఉంటేనే కదా ఏ అని వచ్చేది. అందుకని వాటిని ఎప్పుడు మనం సింగులర్స్గానే ట్రీట్ చేస్తాం. కాబట్టి మిల్క్ అనేది సింగులర్గా ట్రీట్ చేయబడుతుంది, కాబట్టి అక్కడ ఈజ్ అనేటటువంటి సింగులర్ వర్బ్ వచ్చింది. సింగులర్గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఏ అని పెడతామంటే పెట్టకూడదండి. అర్థమైందా? తర్వాత ఏంటిది? దెర్ ఈజ్ ఇనఫ్ మిల్క్ ఫర్ ఆల్ చిల్డ్రన్. పిల్లలందరికీ సరిపోయినన్ని పాలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. బీరువాలో 4 ప్యాంట్లు ఉన్నాయి.
There are 4 pairs of pants in the wardrobe. There are 4 pairs of pants in the wardrobe. బీరువాలో 4 ప్యాంట్లు ఉన్నాయి అని చెప్పినప్పుడు there are 4 pairs of pants అనాలి. కాబట్టి ఏం చెప్తున్నాము? There are 4 pairs of pants in the wardrobe. In the wardrobe. ఈ వార్డ్రోబ్ అనే ప్లేస్లో మీరు రీసెస్ వాడుకోవచ్చు లేదా క్లాసెట్ వాడుకోవచ్చు. వార్డ్రోబ్ అంటే అర్థం ఏంటంటే మన ఇంట్లో ఉండేటటువంటి కప్బోర్డ్, దాన్ని వార్డ్రోబ్ అంటారు. దానికి తలుపులు కనుక ఉంటే క్లాసెట్ అంటారు. బీరువా అంటే ఏంటి? ఏ లార్జ్ టాల్ కప్బోర్డ్, దాన్ని వార్డ్రోబ్ అంటారు. దాంట్లో నువ్వు బట్టలు వేలాడ తీసుకోవచ్చు లేదా బట్టలు స్టోర్ చేసుకోవచ్చు. దానికి తలుపులు ఉన్నాయనుకోండి క్లాసెట్ అంటారు. అలా కాకుండా కొందరి ఇళ్లలో ఇలా నాలాగా గోడని లోపలికి చెక్కేసి పైన తలుపులు పెడతాం. ఇలా మనం ఒక కప్బోర్డ్ లాగా చేసుకొని గోడ లోపల దీనికి తలుపులు పెట్టేసుకుని లోపల బట్టలు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని క్లాసెట్ అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు దెర్ ఆర్ 4 pairs of pants in the wardrobe అనొచ్చు, ఇన్ ది రీసెస్ అనొచ్చు, ఇన్ ది క్లాసెట్ అనొచ్చు. ఇక్కడ ఈ రీసెస్ని చూసి మీకు ఇంకేదో గుర్తొచ్చి ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో రీసెస్ పీరియడ్ అని ఉండేది. 9 to 12 క్లాస్ జరుగుతుంటే మధ్యలో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మనకి రీసెస్ పీరియడ్ అని ఉంటుంది. చాలా స్కూల్స్లో ఉంటుంది. అది కూడా సేమ్ ఇదే స్పెల్లింగ్, రీసెస్. రీసెస్ అంటే అర్థం ఏంటంటే ది పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఎ కమిటీ ఆర్ ఎ కోర్ట్ ఆర్ ఎ క్లాస్ రూమ్ ఆర్ టెంపరరీలీ సస్పెండెడ్. పార్లమెంట్లో కూడా రీసెస్ ఉంటుంది, కోర్టుకు ఉంటుంది. అర్థమైందా? ఒక ప్రొసీడింగ్స్ జరిగే టైంలో ఒక టెంపరీ పీరియడ్ అక్కడ స్టాప్ అయిపోతాయి ఆ ప్రొసీడింగ్స్. దాన్ని రీసెస్ అంటారు. మన స్కూల్లో కూడా మనం చిన్నప్పుడు రీసెస్ అని చదువుకునే వాళ్ళం. ఓకే, తర్వాత ఇక్కడ టేబుల్ పై బ్రెడ్ ఉన్నది. దెర్ ఈజ్ సమ్ బ్రెడ్ ఆన్ ది టేబుల్. మీరందరూ దెర్ ఈజ్ బ్రెడ్ ఆన్ ది టేబుల్ అని రాసి ఉంటారు. అది 100% కరెక్టే. కానీ నేను చెప్తుంది ఏమిటంటే అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఈ చాప్టర్ ముందు, అన్కౌంటబుల్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్ ముందు సమ్ కానీ ఎనీ కానీ వాడుకోవచ్చు అని చెప్పాం కదా. సో ఇలా అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చినప్పుడు దాని ముందు సమ్ వాడుకుంటే కొంచెం బాగుంటుంది. వాడకపోతే నష్టమేమీ లేదు, కొంచెం బాగుంటుంది. అందుకే మీకు నిన్న దెర్ ఈజ్ వాటర్ ఇన్ ది బాటిల్ అని చెప్పినప్పుడు దెర్ ఈజ్ వాటర్ ఇన్ ది బాటిల్ కరెక్ట్, కానీ అక్కడ దెర్ ఈజ్ సమ్ వాటర్ ఇన్ ది బాటిల్, ఆ సీసాలో కొద్దిగా నీళ్లు ఉన్నాయని చెప్తే కొంచెం బాగుంటుంది. సో అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చినప్పుడు ఒక మాడిఫైయర్, ఒక డిటర్మినర్ అది వాడుకోండి. సమ్ బ్రెడ్ వాడకపోయినా నష్టం లేదు, వాడితే బాగుంటుంది. సో దెర్ ఈజ్ సమ్ బ్రెడ్ ఆన్ ది టేబుల్. సో ఇక్కడ బాసరలో ఒక ప్రముఖమైన గుడి ఉంది. దెర్ ఈజ్ ఎ ఫేమస్ టెంపుల్ ఇన్ బాసరా. ఓకే, ఇది కూడా అందరు రాసి ఉంటారు. తర్వాత ఎక్కడ చూసినా నీరు ఉన్నది. ఎక్కడ చూసినా నీరు ఉన్నది, ఎవ్రీవేర్. సో దెర్ ఈజ్ వాటర్ ఎవ్రీవేర్. తలుపు ప్రక్కన బూట్లు ఉన్నాయి. ఎలా రాస్తారు? దెర్ ఆర్ షూస్ అట్ ది డోర్. దెర్ ఆర్ షూస్ అట్ ది డోర్. డోర్ ప్రక్కన ఉన్నాయి. అందుకే ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి? దెర్ ఈజ్ సమ్వన్ అట్ ది డోర్. అర్థమైంది? దెర్ ఈజ్ సమ్వన్ అట్ ది డోర్. అదేవిధంగా ఇక్కడ కూడా దెర్ ఆర్ షూస్ అట్ ది డోర్ కరెక్టే, కానీ దెర్ ఆర్ సమ్ షూస్ అట్ ది డోర్ అని రాసుకుంటే బాగుంటుంది. అర్థమైందా? దెర్ ఆర్ సమ్ షూస్ అట్ ది డోర్ అంటే బాగుంటుంది. కాఫీలో ఈగ ఉంది. దెర్ ఈజ్ ఎ ఫ్లై ఇన్ ది కాఫీ. ఓకే, తర్వాత బాత్రూంలో సోపు ఉంది. దెర్ ఈజ్ సోప్ ఇన్ ది వాష్రూమ్ కరెక్టే, కానీ ఇప్పుడు ఏం చెప్పాను నేను? సోప్ అనేది అన్కౌంటబుల్. దాన్ని కౌంటబుల్ చేయాలంటే దాని ముందు ఏం వాడాలంటే ఏ కేక్ ఆఫ్ సోప్ అని రాయాలి. ఏ కేక్ ఆఫ్ సోప్ అన్నప్పుడు అది కౌంటబుల్. 3 cakes ఆఫ్ సోప్. సో సోప్ అనే పదాన్ని విడిగా వాడితే మాత్రం అది అన్కౌంటబుల్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ అది అన్కౌంటబుల్ కాబట్టి దాని ముందు ఏం వాడమని చెప్పాను? సమ్ వాడుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాసాము? దెర్ ఈజ్ సమ్ సోప్ ఇన్ ది వాష్రూమ్. వంటగదిలో కూరగాయలు ఉన్నాయి. సరే, మీరు అందరు రాసి ఉంటారు. దెర్ ఆర్ వెజిటబుల్స్ ఇన్ ది కిచెన్. ఫ్లవర్ వేజ్లో కొన్ని పువ్వులు ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ ఫ్లవర్స్ ఇన్ ది ఫ్లవర్ వేజ్ అని రాసి ఉంటారు మీరు. ఫ్లవర్ వేజ్ కదా, అసలు వేజ్ అంటేనే పువ్వులు పెట్టుకోవడానికి. వేజ్ అనేది మనము
ఆ కట్ ఫ్లవర్స్ అంటాం కదా, పువ్వులు ఇంతంత కాడలతో కట్ చేసి అలంకరిస్తాము. ఆ వేజ్ అంటేనే పువ్వులు, ఈ కట్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఉండేటటువంటి కంటైనర్. అది జనరల్గా పోర్సిలిన్తో తయారు చేస్తారు, పింగాణితోటి. ఈ మధ్య మెటల్ కూడా చేస్తున్నారు, బట్ పూర్వకాలంలో పోర్సిలిన్తో చేసేవాళ్ళు. దట్ ఈస్ మెంట్ టు స్టోర్ కట్ ఫ్లవర్స్. కాబట్టి దాన్ని మళ్ళీ మనము ఫ్లవర్ వేజ్ అని అక్కర్లేదు. దెర్ ఆర్ సమ్ ఫ్లవర్స్ ఇన్ ది వేజ్ అంటే సరిపోతుంది. దెర్ ఆర్ సమ్ ఫ్లవర్స్ ఇన్ ది వేజ్. ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయి, అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. మీకు వుడ్ యు మైండ్ తోటి సెంటెన్సెస్ రాయమన్నాను. మీ ఆలోచించి ఒక 10 సెంటెన్సెస్ రాయండి. తర్వాత వుడ్ యూ తోటి బేర్ ఇన్ఫినిటివ్ వాడొచ్చు అని చెప్పాను కదా. నెక్స్ట్ క్లాస్లో మీకు ఒక 10 ఇలానే నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అప్పుడు మీరు మీ సొంతంగా ఇంకొక 10 మీరు రాదురు కానీ. ఓకేనా? ఇప్పుడు మాత్రం వుడ్ యు మైండ్తో మీరు మీ ఇష్టం వచ్చిన, అది ఏంటి, పొలైట్ రిక్వెస్ట్. వుడ్ యు మైండ్ ఎందుకు వాడతామంటే, బాగా చలిగా ఉంది, కొంచెం తలుపు మూయవా ప్లీజ్ అంటాం. సో పొలైట్ రిక్వెస్ట్ని మనం, అసలు రిక్వెస్ట్ అంటేనే పొలైట్గా ఉండాలి, మళ్ళీ పొలైట్ రిక్వెస్ట్ కూడా అనక్కర్లేదు. ఇట్ ఈస్ ఎ పొలైట్ వే ఆఫ్ ఆస్కింగ్ సంబడి టు డూ సంథింగ్. వుడ్ యు మైండ్ అనేది, వుడ్ యు కూడా అంతే. వుడ్ యు వాడితే తర్వాత వెంటనే ఇన్ఫినిటివ్ వాడతాము, చివరిలో ప్లీజ్ అనే పదం వాడతాం. వుడ్ యు మైండ్ వాడితే ప్లీజ్ వాడాల్సిన పని లేదు. అర్థమైందా? కాబట్టి వుడ్ యు మైండ్ తోటి ఒక 10 సెంటెన్సులు రాయండి. ఓకే, సరే, ఎప్పుడు చెప్పుకునేదే. నా వీడియోస్ మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయని మీరు భావిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. వీ షల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, టేక్ కేర్, బై బాయ్.